నమస్తే సార్. నమస్తే బాబు. సార్ ఎన్నికలు రోజు రోజుకి దగ్గర పడుతున్నాయి. నామినేషన్స్ అనేది అందరూ ఏస్తున్నారు. హ్మ్. సో, మొన్న ఏమైందంటే నగరిలో రోజా గారు నామినేషన్ ఎయడానికెళ్లారు. హ్మ్. కాకపోతే అక్కడ రోజా గారు తాగి వెళ్లారని నగరి ప్రజలు అనుకుంటున్నారు. హ్మ్. నిజంగా తాగిెళ్లారంటారా రోజా గారు? ఏదేమైతేనేమి రోజాకి ఈరోజు చావు దెబ్బ తగిలింది. హ్మ్. ఆ రోజాకి చావు దెబ్బ. ఈ దెబ్బ ఎలా ఉందంటే ఆవిడ అతి తెలివితేటలు ప్రదర్శించింది. సహజంగా నామినేషన్‌కి వెళ్ళినప్పుడు అదంపక్షం ఒక 5,000 మందినైనా తీసుకెళ్తారు. ఈవిడ తనతో పాటు తీసుకెళ్ళాలంటే ఎవరు కార్యకర్తలు దొరక్క టైం దగ్గర పడింది. దగ్గర పడిన తర్వాత ఇక మనుషులు వెతుక్కుంటున్నారు. వెతుక్కుంటే ఎవరు రావటం లేదు. గనక ఒక కార్యకర్తకి రూ. 500 ఒక క్వార్టర్ బాటిలు అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేయడం కాదు. తద్వారా ఆయన పేరు ఎవరో వాసుదేవరెడ్డి ఎవరు ఉన్నారు. ఆయన ద్వారా మొత్తానికి ఏదో ఒక స్కూల్‌లో విద్యానికేతన్ ఏదో సంథింగ్ ఏదో స్కూల్ ఉంది. ఆ పేర్లు నాకు గుర్తులేవు. ఆ స్కూల్‌లో ఉంటే ఏర్పాటు చేస్తే మొత్తం క్వార్టర్‌కి ఆసిపోయిన వాళ్ళందరూ వచ్చారన్నమాట. అక్కడ ఈళ్ళు జనం కొంచెం ఏదైనా తాగితే కొంచెం పని చేస్తది కదా! తాగిన తర్వాత ఎండలో ఉంటే ఇంకా పని చేస్తది కదా! హ్మ్. ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు మొత్తానికి ఏంటంటే తిట్ల పురాణాలు, ఒకరినొకరు తోసుకోవడం, ఒకరిని మించి ఒకరు మాట్లాడడం చేసేసరికి ఆ తాగుబోతులు ఎలా మాట్లాడుతున్నారో, ఈవిడ కూడా అలాగా తూలి, వాగి ఇంచుమించు వాళ్ళతో ఈక్వల్‌గా మాట్లాడుతుంటే ఆ వాళ్ళలో ఒకడు "మేము తాగామమ్మా మా బుద్ధి లేదు. మరి నువ్వు తాగావా?" అని ప్రశ్నించడం కొంచెం అవమానం అయింది. అదో పెద్ద చావు దెబ్బ. అందరూ తాగుబోతులే వచ్చారు. అది కూడా తాగుబోతులు కూడా అంటే మనిషికి రూ. 500 చొప్పున తాగుబోతులు వచ్చారంటే ఎంతమంది వస్తారు? 1000 మంది వస్తారు. అవును. అంతకంటే ఎక్కువ ఆహ్, ఖర్చు పెట్టలేరు కదా! ఈ మందు పంపిణీ ఎక్కడి నుంచి జరిగింది? జగన్ బ్రాండ్ హ్మ్. ఆయన సరఫరా చేశాడు. సరఫరా చేసినట్టయితే అది అయిపోయింది. ముఖ్యంగా రోజా చేసిన తప్పేంటంటే ఎంతకాలం అబద్ధాలు చెప్పిన రోజా ఇంతకాలం అవినీతి ఆరోపణలు ఇతరుల మీద జల్లే రుద్దే రోజా ఈరోజు కొంచెం నిజం చెప్దామనే ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు కానీ కొన్ని నిజాలు చెప్పి పేకల వరకు ఉరి చుట్టుకుంది ఇప్పుడు. ఏమిటా నిజాలంటే నేను ఏది మన మార్గదర్శి చిట్ ఫండ్‌లో రూ. 39,00,000 చిట్ కట్టాను. ఆ బాండ్స్ ఉన్నాయి. అది చాలు. తర్వాతేమో నేను పలానా చోట అప్పున్నాను అని చెప్పింది. ఒక ఏకంగా 9 కార్లు అన్నీ స్పెన్సర్ బాగా కాస్ట్‌లీ కార్లు 9 కార్లు ఉన్నాయని చెప్పింది. ఒక 3 బిల్డింగులు ఉన్నాయని చెప్పింది. అక్కడ ఇల్లు తన సొంతం అని చెప్పింది. మద్రాసు ఇల్లు తన సొంతం అని చెప్పింది. మణికొండ ఇల్లు చెప్పలేదు. ఇలా చెప్పిన తర్వాత రోజాకి ఇంత ఆస్తి ఎక్కడిది? ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కంటే కాదు కదా! అవును. మరి ఆవిడేంటంటే పాపం ఆ టైంలో ఆ దురదృష్టం అలా తన్నుకొచ్చిందేమో మొత్తం. ఎవరైనా 9 కార్లు ఉన్నాయని చెప్తారా? ఆవిడకి 100 ఎక్కువ ప్రాపర్టీ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు 2 కార్లు ఉన్నాయని చెప్పుకున్నాడు. ఈవిడ అన్నీ కలిస్తే 12 ఎన్నో కార్లు ఉన్నాయని చెప్పింది. ఇల్లులున్నాయని చెప్పింది. రొక్కం ఉందని చెప్పింది. అప్పులున్నాయని చెప్పింది. ఇది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పట్టుకుంటారు. హ్మ్. పట్టుకున్న తర్వాత దీని ప్రకారం ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంతకంటే తక్కువ చెప్పడానికి వీలు లేదు. సహజంగా అఫిడవిట్ పెట్టినప్పుడు ఎంత డబ్బున్నోళ్ళన్నా లేదని చెప్పుకుంటారు అది. వాళ్ళు ప్రత్యేకించి ఎంక్వైరీ చేయరు. ఎందుకంటే మన ఎలక్షన్ కమిషను పరమ చెత్త ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషను ఒక మంచివాడు ఉంటే నిమ్మలగడ్డ రమేష్ కుమార్ అనే ఒక మంచివాడు ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆయనకి పడకపోయినట్టయితే ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఎలక్షన్ ముందు ఆయన తీసి పారేశారు. తనకి కావలసిన ఎలక్షన్ కమిషన్ ఆయన తీసుకొచ్చాడు. రిగ్గింగ్ ఎలా జరిగిందో, ఈవీఎంల మార్పిడి ఎలా జరిగిందో, ఓటర్లని ఎలా భయభ్రాంతుల్ని చేశారో అందరికీ తెలుసు అది. అంటే మరి అక్కడ ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటండి? ఎంత సీరియస్‌గా ఉండాలండి? ఒక ధర్మ
బద్ధంగా నడుచుకోవాలన్నమాట. అలాంటిది ధర్మబద్ధంగా నడుచుకుంటే ఇంత ఇంత ఈ వీళ్ళలో కొంతమంది అసలు నామినేషనే వేయలేరు. నేరస్తుల్ని ఎవరైనా వాళ్ళ తాలూకు నామినేషన్ స్వీకరిస్తారండి? మరి నేరస్తులు కూడా నేరస్తులకేమో అంటే ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని వాళ్ళని పరిపాలించమంటే ఆ నేరం వస్తుంది. ఆ నేర మనస్తత్వమే వస్తుందన్నమాట. సరే అందువల్లే నేను చెప్పాను. ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్‌గా లేకపోతే సమాజానికి ఎంతో ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఎవరైనా ఒకటే, పాలకవర్గమైనా ఒకటే, అంటే ప్రత్యర్థులైనా ఒకటే. అవును. ఇద్దరిని సమానంగా చూడాలి. వాళ్ళ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారంగా నడుచుకోవాలి. అలా నడుచుకుంటే బాగుంటుంది. అందువలన రోజా పరిస్థితి ఎలాగుందంటే చాలా దారుణంగా తయారైందన్నమాట. అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది. పెనం మీద ఉంటే ఒక పక్క కాలుతుంది. పొయ్యిలో పడితే మొత్తం కాలిపోతుందన్నమాట. అలా మొత్తం కాలిపోయే పరిస్థితి వచ్చింది గనక ఈ ఎలక్షన్‌లో ఎలా నెగ్గుకొస్తుందో, ఆవిడ ఆడిన మాటలకి, ఆవిడ కాల్చిన మతాబాలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. అందుకు తగ్గ వనరులు అన్నీ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. కనుక రోజా డెఫినెట్‌గా ఈ ఎలక్షన్ పుణ్యం అంటూ చావు దెబ్బ తగిలింది. మరి ఎలా బయటకొస్తుందో ఆవిడన ఆ వెంకటేశ్వరులే రక్షించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.